ఈ సమయంలో మనందరం లేచి నిలబడదాం. మనమందరం లేచి నిలబడదాం. లేచి నిలబడిన మనందరమే మన కండ్లు మూసుకొని ఆకాశం వైపు మన చేతులెత్తి జీవము కలిగిన దేవుణ్ణి, జీవాధిపతి అయిన దేవుణ్ణి, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు, మారనివాడు, మార్పు లేని గొప్ప తండ్రి, మారనుభవం మధురముగా మార్చగలిగిన దేవాతి దేవుణ్ణి, మన చీకటి బ్రతుకులని వెలిగించగలిగిన దేవాతి దేవుణ్ణి మనం స్తుతిద్దాం. మనమందరూ నోరు తెరిచి ప్రభుని స్తుతిద్దాం, ప్రభుని స్తుతిద్దాం, ప్రభుని స్తుతిద్దాం. ఎవరు మౌనంగా ఉండొద్దు, ఎవరు మౌనంగా ఉండొద్దు. ప్రభుని స్తుతించే సమయం, ఆరాధించే సమయం, ప్రభుని కొనియాడే సమయం. కాబట్టి సమయంలో మనమందరం నోరు తెరిచి యేసయ్యా నీకు స్తోత్రమయ్యా, నీకు స్తోత్రమయ్యా అని చెప్దాం. సమూయేలు గారు వచ్చి మనల్ని ఆరాధనలో నడిపిస్తారు. అటు రీతిగా వనేసీమ గారు, అటు రీతిగా సేవకులందరూ అందరు కలిసి ప్రభుని స్తుతిద్దాం. సేవకులందరూ వేదిక మీదకి వచ్చినట్లయితే ఒక పాట పాడుకుంటూ ప్రభు నామాన్ని కనపరుస్తూ, భర్తమై గుడ్డివాడు గాయకు వేస్తా ఉన్నాడు. దావీదు కుమారుడా యేసు, యేసు నన్ను కరుణించమని కేక వేసినప్పుడు భర్తమై గుడ్డివాని కేక వినిన యేసయ్య నిలిచిపోయాడు. తన జీవితంలో అద్భుతం జరిగింది, ఆశ్చర్య కార్యము జరిగింది. తన మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. అటు రీతిగా ఈ రాత్రి నీవు కూడా యేసయ్యా అని పిలవగలిగితే, యేసయ్యా అని పిలవగలిగితే, యేసయ్యా అని పిలవగలిగితే ఆయన నీ పక్షముగా నిలిచి ఉండే దేవుడు, ఆయన నీ పక్షముగా నిలిచి ఉండే దేవుడు, ఆయన నీ పక్షముగా నిలిచి ఉండే దేవుడు. ఆయన నీ పక్షముగా నిలిస్తే నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది, ఆశ్చర్య కార్యములు జరుగుతాయి. మన పేరునడు చూడని గొప్ప కార్యములు నువ్వు చూడగలుగుతావు. ఇదిగో నీ బంధకాలు ఊడిపోతాయి, చీకటి కట్లు తెగిపోతాయి, నీ రోగం తొలగించబడుతావుది. మన స్థితిగతులు మార్చబడతాయి. కాబట్టి మన స్థితిగతులు మార్చగలిగిన యేసయ్యను, మన స్థితిగతులని మార్చగలిగిన యేసయ్యను మనసారా మనం ప్రభుని స్తుతిద్దాం. ప్రైజ్ ది లార్డ్. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఆరాధించుకునే విలువైన అవకాశం, సన్నిధానములో సంపూర్ణ సంతోషం. ఆరాధించుకునే విలువైన అవకాశం, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. రాకపోతే నేనేమైపోతును, రాకపోతే నేనుండాలేనయ్యా, నేను బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నేను బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీవే లేకుండా నేను బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా అందరం కలిసి మాట చెప్తాం. హృదయపూర్వకంగా కళ్ళు మూసుకొని చప్పులు కొడుతూ స్తోత్రమయ్యా. ఇంకా ప్రభు సన్నిధిలో రాత్రి కాల సన్నిధిలో మనం మాట్లాడుతున్నాం. సహాయం చేయండి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయించుకోవాలి.
అవునయ్యా
తప్పు పట్టినా ఒంటారి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టి అందరూ చెప్తారు ఒంటారి వాడే 1000 మంది అన్నావు, నేను నానులే భయపడకు అన్నావు. అందరూ చెప్దామా ఒంటారి వాడే 1000 మంది అన్నావు, నేను నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ చేతులకి దయా నేనంటే నీకు ఎందుకు ఇంత ప్రేమ నేనంటే నీకు అందుకే నా కొరకు పరమను విడిచి భూమి మీదకి వచ్చావు ప్రియ సహోదరి సహోదరుడా నీవంటే ఆయనకి ఎంతో ప్రేమ నేనుండలేనయ్యా ఆత్మస్వరూపిగా అద్భుతాలు చేయగలిగిన వాడిగా నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నేనుండలేనయ్యా నేను ప్రేమిస్తున్నాడు కనుకనే నే బ్రతుకలేనయ్యా ప్రాణాన్ని మన కొరకు పెట్టాడు చెప్పయ్యా నీవే నేనంటే లేకుండా నీకు ఎంత ప్రేమ నే బ్రతుకలేనయ్యా కృప చూపయ్యా కృప చూపు అలాగే ఉందాం అందరం అలాగే ఒక్క నిమిషం అవునుగా దేవుని వాక్యం కోసం ప్రార్థన చేసుకుందాం. ఒక ఇరువురు దైవజనులు దేవుని వాక్యం నిమిత్తమై చిన్న ప్రార్థన చేస్తారు. మొదటగా రామ్తుల్లా పాష గారు ప్రార్థన చేస్తారు. మన ప్రార్థనలో ఏకీభవిద్దాం. తదుపరి యోహాన్ పాష గారు ప్రార్థన చేస్తారు. చిన్న ప్రార్థన ఇరువురు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దయగలిగిన తండ్రి, కృపగలిగిన గొప్ప దేవ, మీకు వందనాలు. సహాయం చేయను ఆయన. మా గోవడ గ్రామాన్ని దీవించి ఆశీర్వదించి ప్రభువా, ఈ ప్రాంతంలో మా నాయన రుక్మిణి అమ్మగారిని ఏర్పాటు చేసుకుని చక్కని మందిరం ఏర్పాటు చేశారు. మీకు వందనాలు. వారిని వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. అలాగని రాత్రికాలం వాక్యం అందిస్తున్నటువంటి ప్రభా, నీ ప్రియ దాసులు మోషయ్య గారిని దీవించి ఆశీర్వదించండి. వారి సంఘాన్ని కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. అలాగనే మా మధ్యలో ఉన్నటువంటి రమేషయ్య గారిని కుటుంబాన్ని సంఘాన్ని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. అలాగనే ఇక్కడ పరిచర్య చేస్తున్నటువంటి తోటి సేవకులు దేవరాజు గారి కుటుంబాన్ని సంఘాన్ని బట్టి దీవించి ఆశీర్వదించండి. ఆవరణమంతా మీ స్వాధీనపరచమని ప్రార్థిస్తున్నాం. మీ వెలుగుతో నింపమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి కాలం జరగనని కూడిక అంతట్లో మీరుండి నాయన, మీకు మహిమ పొందటానికి, మాకు మేలు జరగటానికి మంచి అవకాశం కలిగించమని ప్రార్థిస్తున్నాం. అలాగే మా తండ్రి తోటి సేవకులను సేవకురాండ్లను సంఘాన్ని దీవించి ఆశీర్వదించండి. ఈ ప్రాంత ప్రజల కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. మన యేసు నిజ రక్షకుడని తెలుసుకునే భాగ్యం ప్రతి ఒక్కరికి మా నాయన తెలపమని ప్రార్థిస్తున్నాం. ఈ సభల్లో మా తండ్రి అనేకుల రక్షణ పొందటానికి, నాయన రోగులుంటే స్వస్థత పడటానికి బహుగా దీవించి ఆశీర్వదించి మా తండ్రి మీ వెలుగుతో నింపి రాత్రి కాలం నాయన కావలసిన మేలులన్నీ బిడ్డలందరికీ మాకును అందించి మేలు చేయమని యేసు క్రీస్తు నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు.